నమస్తే. వెల్కమ్ టు కేకే టీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనకైతే 36 కిలోమీటర్స్ దూరాన ఒక షూట్ అయితే వచ్చింది. ఆ షూట్‌కి బయలుదేరే మధ్యలో ఒక వ్యక్తి అయితే ఇక్కడ కేవలం పాలకూర, తోటకూర ఒక 10 గుంటల్లో ఏసి నెలకి 20,000 సంపాదిస్తున్నారు. మీరు నమ్ముతారా? మీరు ఒకసారి చూడండి. అలాగే మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే లొకేషన్‌కి వెళ్తామో ఆ లొకేషన్‌లో ఉండే వీడియోస్ ఎలా ఉంటాయి, అక్కడ లొకేషన్ ఎలా ఉంటదో మొత్తం మీకు వివరించి చూపెడతాను. ఇది ఒకసారి వినండి. ఇతను కేవలం పాలకూర, తోటకూర ఒక 10 గుంటల్లో ఏసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా ఎంత క్వాంటిటీగా ఎలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడ బోరేసినట్టుగున్నారు. సో, ఒకసారి ఇతన్ని అడిగి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. కమాన్. హాయ్ బాబాయ్. చెప్పు. ఏం పేరు నీ పేరు? దేవేందర్ రెడ్డి. దివేందర్ రెడ్డి. ఓకే. ఈ 10 గుంటల్లో నువ్వు 2 రకాల కూరగాయలు వేస్తున్నావు. బాగానే సంపాదిస్తున్నావు. ఏం సంపాదిస్తున్నావు? ఏమైంది? ఏం 10,000 కూడా రావు ఇంత కష్టపడితే నేను. 20,000 దాకా సంపాదిస్తానని చెప్పావు ఇప్పుడే. ఎక్కడి 20,000? 10,000 కూడా రాదు నాకు. ఇంత ఎండల కష్టపడితే చదువుకొని చేసుకొని రెక్కలు అన్ని పోంగా ఇంత కష్టపడితే ఒక 10,000 కూడా రావు. మరి బోర్ ఉంది ఇక్కడ, మంచిగానే పంటలు బాగానే పండుతాయిగా. ఏం పండుతాయి? బోర్ నీళ్ళు లేవు, ఏవి లేవు. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ లేదు, ఏది లేదు. సర్పంచ్ అడిగితే సర్పంచ్ రాయడు, నెంబర్లను అడిగితే నెంబర్లు రాయరు. నాగరం పోదాని అంటే నాకు చెవులు రావు. ఎంత ఎంత వయసు నీది? ఎంత ఇప్పుడు 60 ఉంటావు. 60 ఉండి నీకు ఇంకా పెన్షన్ రావడం లేదు? వాళ్ళు రాయేది, నేను ఇక్కడ అని పోవాలి. రాయకపోవడం ఏంటి? మీ సర్పంచ్ కి, మీ మెంబర్లకి నువ్వు చెప్పాలా? చెప్పినా ఎన్నిసార్లు తిరిగినా, నంబర్ ఇంటికి తిరిగినా, అక్కడ సర్పంచ్ ఇంటికి తిరిగినా ఎవరు రాసలేదు, ఎవరు పట్టించుకుంటారు. ఒకసారి మీ వీడియోలో చెప్పు, మీ సర్పంచ్ కి, మీ మెంబర్లకు చెప్పు. బాబు మీ విలేజ్ పేరు చెప్పు. అవన్నీ నాకు తెలివయి కదా, అవన్నీ తెలియక ఇగో సప్పుడు ఎక్కువ. ఏ జిల్లా నీది? జిల్లా ఏది? జిల్లానా? ఈ జిల్లా కూడా నాకు తెలియదు. ఊరు? చదువుకోలే, ఏం దాయరా. ఓకే. నేను చదువుకోలే, ఏం అంత మూడు కష్టమే చిన్నప్పటి నుంచి. ఇదే మూడు కష్టం. అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ కేవలం 10 గుంటల్లో 2 రకాల కూరగాయలు అయితే పండిస్తున్నాడు ఇతను. 60 సంవత్సరాలు అంట ఇక్కడ ఇతనికి. ఇంతవరకు పెన్షన్ అనేది రాలేదు. ఊర్లో ఉన్న సర్పంచులు అండ్ మెంబర్స్ ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా సార్లు నేను ప్రయత్నం చేశాను కానీ ఒక్కరు కూడా పట్టించుకోవడంలోనే అంటున్నారు. పట్టించుకోరు. ఎన్నిసార్లు తిరిగినా, సర్పంచ్ ఇంటికి తిరిగినా, ఈ నంబర్ ఇంటికి తిరిగినా ఎవరు పట్టించుకోరు నాకు. ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు ఈ 10 గుంటలు? ఒక్కడవేనా? నేను మా భార్య. మీరు మీ భార్య? 50 సంవత్సరాలకి రాసిరు మా దాయాలు. నాకు 60 సంవత్సరాలు అవుతుంది, ఏది పట్టించుకుంటుంది. ఓకే. ఒక కట్ట ఎంత కమ్ముతావు? ఒక కట్ట 10కి 5, 6. 10కి 5, 6 కట్టలా? మరి ఇక్కడ మనకి మార్కెట్ లో 10 రూపాయలకి ఒక కట్టే ఇస్తారు కదా. అవి పెద్ద కట్టలు, అవి మన దాన తీసుకోరు. తీసుకోరు. అవి పెద్ద కట్టలు 10 రూపాయలకు ఒక కట్ట. మనం అమ్మ పోతే 10కి 3 ఇస్తావా, 4 ఇస్తావా, ఇట్లా అడుగుతారు. సొంత భూమి అనేది? సొంతం కాదు, కౌలు చేసుకుంటారు. కౌలుకు చేసుకుంటాం. సొంత భూమి లేదు? లేదు. పెన్షన్ ఇవ్వడం లేదు. ఊర్లో ఇల్లుందా? ఇల్లుందా ఊర్లో? ఇల్లు ఉండదు. ఇల్లు ఒకటి ఉంది అంతే. ఇక ఎంతమంది బిడ్డలు? 3 కొడుకులు. 3 కొడుకులు. జాబ్ చేస్తున్నారా? జాబు లేవు, ఏం లేవు. చదువుకున్నారా? చదువుకురు కొద్దిగా 10 దాకా చదివించిన ఒక్కొక్కరికి. నీ స్తోమత తగ్గట్టే చదివించావు. నాకు చదువు లేదని మా పిల్లలను కష్టపడి చదివించిన. ఇంకా జాబులు రాలే, ఏం రాలే. మామూలుగా మన షోరూమ్ లో చేస్తారు. ఏదో ఒక పని చేస్తున్నారు కదా. చేస్తారు. నీకైతే తోడుగా ఉన్నారు. తోడుగా ఉన్నారు. మరి నువ్వు ఇప్పటికి ఇంకా వ్యవసాయం మీద నీకు ఇంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఎందుకు? ఇంట్లో చక్కగా కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే ఇట్లా వెళ్తుంది నాకు. ఇట్లా వెళ్తుంది. ఇంత చేసుకుంటేనే వెళ్ళదు నాకు. ఇంత ఎండల కష్టపడుతుంటేనే వెళ్ళదు నాకు. ఇంట్లో కూర్చుంటే పిల్లలు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి. తెచ్చుకుంటావా భోజనం? భోజనం చేసుకొని ఇక్కడనే ఊళ్ళు పక్కనేనా ఊరు? కూర కట్టుకొని వెళ్ళిపోతాయి సైకిల్. అదేంటి, ప్రస్తుతం అయితే మనమైతే ఒక లొకేషన్ షూట్కి వెళ్తుంటే మధ్యలో అయితే ఇక్కడ ఒక వ్యక్తి అయితే కనిపించడం జరిగింది. ఇక్కడ 10 గుంటల్లో కూరగాయలు అయితే పండించుకుంటున్నారు. కూరగాయలు కూడా కదా, ఆకుకూరలు. ఓన్లీ ఏవి 2 రకాలే కదా? 2 రకాలే నాకు. ఈ ఎండాకాలం ఏది రాదు. దప్పుకున్న అలికిన కూడా ఇత్తుల పైసలు కూడా నాకు మిగిలాయి. ఇత్తుల పైసలు వేస్ట్ అవుతాయి, రెక్కలు ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఈ పాలకూర, తోటకూర వస్తుంది. ఎంతకు తీసుకున్నావు ఇది కౌకి?
నెలకు పంటకు 15,000 కట్టాలి. పంటకు 15,000 కడతావా? ఆ. నీకు వస్తుందా మరి పంటకు 15,000? ఇక తీయాలా, కష్టపడాలి ఇక. ఉమ్, ఇక అది ఎల్లకపోని మనం కట్టాలి అక్కడ. అంతే. నాకేమన్నా మిగిలకపోని ఉమ్, అలా గట్టేసేసేయాలి. అది ఆ. ఒకవేళ వీళ్ళు విలేజ్ వాళ్ళు మాత్రం ఈ వీడియో మాత్రం చూస్తే సర్పంచ్ అవ్వచ్చు, మెంబర్స్ అవ్వచ్చు, కనీసం ఇతనికి పెన్షన్ వచ్చేలా అయినా చూడండి. అది మా తరపున అయితే రిక్వెస్ట్. ఏమంటావు? మేము ఒకవేళ మీ విలేజ్ వాళ్ళు సర్పంచ్ అయినా మెంబర్లైనా ఈ వీడియో చూసారనుకోండి, ఆ. మీకు పెన్షన్ వచ్చేలా చేయమంటున్నాం. అదే చెయ్యండి మీరు. చెప్పు మరి. అక్కడ ఎక్కడ అని చెప్పాలి నేను? చెప్పు, పెన్షన్ వచ్చేలా చేయండి నాకు అని. నాకు పింఛన్ వస్తాంటూ చేయండి. ఎవరు పట్టించుకుంటలేరు నాకు. అది సర్పంచ్ పట్టించుకోడు, నెంబర్ పట్టించుకోరు. ఏ పైసలు తిరిగినా ఒక్కొక్కరికి 50 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి పింఛన్ రాసిరు. నాకు ఇప్పుడు 60 దాటినాయి. రెక్కలు పని చేస్తలేవు, నడుములు పని చేయయి. మూడు పని చేద్దానంటే ఇగో ఈ ఆకుకూరలు కట్టుకొని బతుకున్నా. జర పింఛన్ వస్తాడు చేయండి సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మరి మంచి మంచి వీడియోస్కి మీకు మా కేకే టీవీ అగ్రికల్చర్లో చూపించడం జరుగుతుంది. అలాగే మన కేకే టీవీ ఛానల్ కొత్తగా స్టార్ట్ అవబోతుంది. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్